వెంకటరెడ్డి గారు టైం ఇస్తాను మీకు. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. కాంబోజ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం పార్టీలకు అతీతంగా కూడా ఎవరైనా దీన్ని ఖండించాల్సిన అంశమే. సో అసలు ఆత్మహత్యకు పురిగొల్పిన అంశాలు ఏంటి? మీరు అంటే చూస్తూ ఉన్నాం, ఒకవైపు రాష్ట్రంలో ఎలక్షన్ సంగ్రామం జరుగుతున్న పరిస్థితుల్లో అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నారు? ఏంటి మీ వాయిస్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇలా పార్లమెంటరీ వ్యవస్థలో ఒక భారతదేశంలో తెలంగాణ ఉన్నదా లేదా అనే పరిస్థితులు ఆలోచన చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇలా పురపాలక పోరులో ఒక పురపాలక మినిస్టర్ లేకుండా ఎలక్షన్ జరుగుతుంది. 26 నెలలుగా ఒక సమీక్ష పురపాలక మీద 2025 ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిన ఎలక్షన్ ఇలా ఒత్తిళ్లతోని అన్నిటి బీసీ కులగణన మీద ఇలా ఎలక్షన్ పెడుతున్నారు. ఇలా ఒక 2 minutes టైం ఇస్తే నేను డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. నేను వరంగల్ జిల్లాలో జరిగినటువంటి పరిణామాలకు వెళ్ళి నా క్లాస్మేట్ అక్కడ ఆర్డీఓ మన ఇలా నారాయణపేటలో అక్కడ జరిగిన మహాదేవప్ప చావు ఎట్లుందంటే ఒక అణగారిన కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ రోజే ఇప్పుడిప్పుడే ఎదుగుతూ పైకి వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ మినిస్టర్లకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో వాళ్ళ మినిస్టర్ల మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే బాగా ప్రెషర్ పెట్టి ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టండి, మీరు పార్లమెంటరీ వ్యవస్థను ప్రజాపాలన వ్యవస్థను మీరు కూని చేసినా పర్లేదు కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ గెలవాలనే ఉద్దేశం మీద గత 4-5 రోజులుగా సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు అక్కడ ఉన్న కార్యకర్తలు మహాదేవప్పను బాగా టార్గెట్ చేసి రాజకీయ హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను బీఆర్ఎస్ పార్టీగా ఉన్నా కూడా ఎక్కడ హత్యలు జరిగినా ఏం జరిగినా కూడా దాన్ని ఖండిస్తున్నా. పార్లమెంటరీ వ్యవస్థలో ఏ పార్టీ వాళ్ళు కోరుకునే స్థాయిలో పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి తప్ప ఎవరికి ప్రజలకు అనుగుణంగా మనం పరిపాలించాలి తప్ప చావుకు దగ్గర కావద్దు. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లలో చంపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇలా మున్సిపల్ ఎలక్షన్లో చంపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను ఏమంటున్నంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వాదిగా చంపడానికి మీకు హక్కు లేదు. మీరు టార్గెట్ చేసిర్రు. మీరు ఫోన్ ఆయనకు ఎన్ని ఫోన్లు వచ్చినాయని డేటా బయటకు వచ్చింది. వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు, సిఐ గారి కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు, ఏసీపీ గారి కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు. ఇది తీసుకోకపోతే వాళ్ళ పాప లైన్ లోకి వచ్చి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను ఏకం చేసి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు. అదే శ్రీహరి గారి మీద A1 కేసు కావాలి, ఎఫ్ఐఆర్ కావాలి. నేను ఏం చెప్తున్నా పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో దానికి అనుగుణంగా మున్సిపల్ వార్ జరగాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా చాలా ఘోరంగా పార్లమెంటరీ వ్యవస్థలో ఇలా రోడ్డు మీద తీసుకొస్తుంది. పార్లమెంటరీ వ్యవస్థను ఎవరు చనిపోయినా, కాంగ్రెస్ చనిపోయినా, బీఆర్ఎస్ చనిపోయినా, బీజేపీ చనిపోయినా చనిపోకూడదు. అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలో అందరూ ఒక్కటే. ఇలా మీరు ఎంత ఘోరం చేసిరండి. ఇవాళ కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కోసం ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని వెనకేసుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారు కులాన్ని అతి నీచంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను ఏం చెప్తున్నానంటే గెలిచినప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో అందరూ సమానంగా పనిచేయాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగయ్యే పార్టీ, కనబడని పార్టీ, కల్లోనమైన పార్టీ. ఇవాళ హీరో రేపు జీరో అయిన పార్టీ. మీరు పార్లమెంటరీ వ్యవస్థలో ఎలక్షన్ పెట్టాలి తప్ప మీరు ఇచ్చినటువంటి టార్గెట్ లో 11 రోజుల నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది, ఇలా చేసింది. ఎప్పుడు 20 రోజులు 22 రోజులు టైం ఉంటుంది. మీరు ఇచ్చిన టైం ఎంత? 11 రోజులు. అంటే మీకు కాంబోజ్ గారు అన్ని అంశాల గురించి సమూలంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.